టుడే. ఈ మధ్యకాలంలో మళ్ళీ కవిత చర్చకు వచ్చింది. ఆవిడ రాసిన రేఖ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసలు ఆవిడ ఏమనుకుంటుంది? తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కావాలని లేఖలో రాసి బయట పెట్టిందా? ఈ అనుమానాలు ఈరోజు మాట్లాడదాం. ఎస్, యాక్చువల్లీ కవిత తన తండ్రి కోసం లేఖ రాశాను, కానీ ఆ లేఖ ఎలా బయటపడింది, ఎవరు బయట పెట్టారు, ఇంతకు బయట పెట్టిన వాళ్ళు మన వాళ్ళ లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తుల? మా నాన్న ఏ లేఖ రాసినా సరే చదివిన వెంటనే చించేస్తాడు, కానీ ఇదెందుకు బయటకు వచ్చిందని క్వశ్చన్ రైజ్ చేస్తుంది కవిత. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా తను రాసిన లేఖలో ముఖ్యంగా తను ఒక మాట చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ విలీనం చేసేస్తున్నారు బీజేపీతోని, అసలు విలీనం చేసే అవకాశాలు ఎక్కడ కూడా ఇవ్వకుండా కాస్త టార్గెట్ చేయండి బీజేపీని నాన్న అన్నట్టు కూడా మెన్షన్ చేశారు. మొన్నటి వరకు ఒక టాక్ వచ్చింది, ఇదంతా ఫేక్ లెటర్ అని చెప్పారు, కానీ బహిరంగంగా కవితనే ఒప్పుకున్నారు నేనే లేఖ రాశాను అని చెప్పేసి. కానీ ఇక్కడ లేఖలో పక్కన పెట్టేస్తే కేసీఆర్ మంచోడు, కానీ చుట్టూన్న వాళ్ళు ఎవరు? ఎగ్జాక్ట్లీ. అంటే దెయ్యాలా? అంటే కేసీఆర్ దేవుడైతే చుట్టూన్న వాళ్ళు దెయ్యాలా? ఎవరా దయ్యాలు? మరి ఆ దయ్యాల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా? ఇదంతా పక్కన పెడితే ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం ఉంది, ఆ దయ్యాలు ఎవరో కాదు సంతోష్ అని చెప్తున్నారు. ఎందుకంటే కడుపున పుట్టిన కవిత కన్నా కేటీఆర్ కన్నా కూడా సంతోష్కే కేసీఆర్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారంట. కేవలం సంతోష్ ఒక్కరిని ఉద్దేశించి అన్నదా, లేదంటే కేటీఆర్ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తుందా? అవును, ఇంతకు ముందే ఒక వ్యాఖ్య చేసింది కవిత. ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే సరిపోదు, ఆ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉంటే సరిపోదు, ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలి అని ఇండైరెక్ట్ మాట్లాడింది. ఇంతకు వాళ్ళు అన్నట్టే నా మాటలు. అంటే కుటుంబ కలహాలంతా కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అన్న మీద కక్ష, అన్న మీద ఉన్నటువంటి ఆ ఏదైతే ఇబ్బంది ఉందో అదంతా కూడా లేఖ రూపంలో బయటకు తీసుకొచ్చారని కూడా రాజకీయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇంతకు అన్న చెల్లెళ్ళకి ఎక్కడ చెడిందంటారు? కుటుంబ కలహాలన్నీ కూడా కేవలం ఆస్తుల వలన చెడిందా అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ అమెరికాకి వెళ్ళొచ్చినప్పటి నుంచి కవితకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఆమె గురించి నెగిటివ్గా స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఇంతకు తండ్రి గురించే మంచి చెప్తుందా, లేకపోతే తండ్రిని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తుందా, ఓన్లీ అన్న గురించే చెడుగా చెప్తుందా, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్లో అనే ఒక కన్ఫ్యూజన్ కూడా మొదలైంది. అంతేకాకుండా ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకోబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ఎక్కడ కూడా విలీనం చేసేస్తారన్న భయంతో జాగృతితో మరోసారి తను ఒక బీసీ నినాదంతో బయటకు వచ్చింది కవిత. అయితే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ అని ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు కవిత. ఆమె వెళ్ళడమే కాదు, 6 ఎమ్మెల్యేలను కూడా తన ఎంట తీసుకొస్తారు అని కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుందంట. కాంగ్రెస్లోకి తీసుకువచ్చేటట్టయితే కనుక కవితని కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుందా? కవితని రాణిస్తారా కాంగ్రెస్ పార్టీ? అస్సలు రానివ్వరంట. ఇక్కడ ఆల్రెడీ దీని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఏంటంటే రేవంత్ సన్నిహితులు కొంతమంది కవిత కాంగ్రెస్లోకి వస్తే మేము ఒప్పుకోము, దీనివల్ల తెలంగాణ మీద కూడా మచ్చపడే ఛాన్స్ ఉంది, సో దీన్ని మేము యాక్సెప్ట్ చేయము అని బహిరంగంగానే చెప్పేశారంట కాంగ్రెస్ పెద్దలతో. ఇప్పుడు కవితని గనక కాంగ్రెస్ రానికపోతే ఇప్పుడు ఆమెకి దిక్కేంటి? సొంతంగా పార్టీ పెట్టుకునే సత్తా ఆవిడకి ఉందా? ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టుకుంటే దాన్ని నడిపించే ధైర్యం కానీ ఆ కెపబిలిటీ కవితకుందా అంటే డౌటే అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చితకలు పడిపోయినటువంటి కవిత తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత సగానికి సగం ఆమె రెప్యుటేషన్ అంతా కూడా పోగొట్టుకున్నారు. ఇక్కడ జైలుకు వెళ్ళడానికి కవిత మెయిన్ రీజన్ ఎవరు అంటే ఇక్కడ బీజేపీ అని ఆమె కళాఖండిగా చెప్పేస్తుంది. సో అందుకే వాళ్ళ డాడీతో ఆల్రెడీ చెప్పేసేసింది, బీజేపీతో పొత్తు వద్దు, మనం సపరేట్గా ఉందాము, మా నాన్న అయితే దేవుడు అని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఇంకెలాగో కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయే నావ లాంటిది అని ఆల్రెడీ వ్యాఖ్యలు చేసేసారు కవిత. సో మునిగిపోయిన నావ గురించి పక్కన పెట్టేస్తే ఆల్రెడీ వీళ్ళిద్దరు పొత్తులో ఉంటారు కాబట్టి ఒకవేళ ప్రతిపక్షం ఏర్పడితే అది కవిత పార్టీ కూడా అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ప్రతిపక్షం ఏర్పడితే ఖచ్చితంగా కవిత పార్టీ ఉంటుందో లేదో తెలియదు, కానీ బీఆర్ఎస్కి బీజేపీకి పొంతన ఖచ్చితంగా కుదురుతుందా అంటే అది కూడా డౌటే. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు చూసినా కానీ బీఆర్ఎస్కి బీజేపీ ఎప్పుడు అపోనెంట్గా ఉన్న సందర్భాలే చూస్తూనే ఉన్నాం తప్ప ఏ రోజు కూడా విలీనం గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎత్తుపోతలు వచ్చాయో, దాని మీద దుమారం వచ్చిందో అప్పుడు సెంట్రల్కి దగ్గర అవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి బీజేపీ దిక్కు అన్నట్టుగా దాంట్లో విలీనం చేసే దిశగా
అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటి అంటే కేసీఆర్ నేను వెళ్ళిపోయే లోపల కేటీఆర్ని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఒక శపథం మీద ఉన్నారంట. ఇక్కడ చూస్తే ఈ శపథం నెరవేర్చేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అన్న రీతిలో కూడా కేసీఆర్ పుంజుకొని ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఒక నోటీస్ అయితే వాళ్ళు తీసుకుంటారంట, అంటే ఒక మాట అయితే తీసుకుంటారంట, కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి. ఒకవేళ కూటమిగా ఏర్పడినా సరే కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వుతేనే నేను బీఆర్ఎస్ని విలీనం చేస్తా అని కేసీఆర్ మాట్లాడినట్టు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి వ్యాఖ్యలు. మరి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అయితే రాలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే వార్త ఇప్పుడు కవితకి కోపం తెచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ బీజేపీతో విలీనం చేసినట్లయితే కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే అప్పుడు ఓడిపోయేది కవితే. ఎందుకంటే కవితని జైలుకు పంపించింది బీజేపీ. సో నన్ను జైలుకు పంపించిన బీజేపీని మీరు ఎలా దగ్గర తీసుకుంటారు? పోనీ దగ్గరకు తీసుకున్నా కానీ మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేనేమైపోవాలి? అంటే ఒకరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, లేదంటే సొంత కడుపులో పుట్టినటువంటి పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వకుండా సంతోష్ లాంటి వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టే నన్ను దూరం పెడుతున్నారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఇంకొంతమంది ఇలా అంటున్నారు, 2019లో ఎప్పుడైతే కవిత ఓడిపోయిందో అప్పటి నుంచి పార్టీలో ఆమెకు వాల్యూ ఇవ్వడమే మానేశారని. ఇంక ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి పూర్తిగా అక్కడ అధికారులు కూడా కవిత మాటకు వాల్యూ ఇవ్వడం పూర్తిగా మానేశారంట. అయితే ఇప్పుడు ఇంకొకటి హాట్ టాపిక్ ఏంటంటే ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే తన సోదరిని మంచిగానే చూసుకుంటారు కదా, తన సోదరికి కూడా ఒక మంచి హోదా ఇస్తుంది కదా. సో ఎందుకు ఇంత కుళ్ళుకుంటుంది ఇది తన సోదరిని చూసి అని చెప్పేసి కవిత గురించి బాగానే నెగిటివ్గా ప్రచారం అవుతుంది. మరి ఒకవేళ వీళ్ళిద్దరు ఒకటయ్యారే అనుకో, ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనుకో, కేటీఆర్ సీఎం అయ్యారే అనుకో, కవిత కూడా మంచి పొజిషన్ వచ్చే అవకాశమే ఉంది కదా. కానీ అలా రాదనే అనుమానంతోనే ఇప్పుడు ఈవిడ భయపడుతుంది. ఎందుకంటే గతంలో సొంత తండ్రి అయినటువంటి ముఖ్యమంత్రి అయినా కానీ కవితకి ఎటువంటి పదవి లేదు. ఆవిడ పోటీ చేసినా కానీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఓడిపోయిన దగ్గరికి నేను ఎందుకు, నాకు వాల్యూ లేదు, నాకు ప్రాధాన్యత లేదు అన్న ఆలోచనతోనే ఒక స్కీమ్ లాగా తను చాలా పథకాలు తీసుకొచ్చింది. అలాంటివి ఇప్పుడు స్కామ్లు కూడా ఇరుక్కున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అందుకే ఎలాగో సొంత పార్టీలో ప్రాధాన్యత లేదు కాబట్టి ఇతర పార్టీలతో కుమ్మక్కాయి స్కామ్స్ అనేవి తను చేయడం చూస్తాం. అందులోనే లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కొని ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్ళి దాదాపుగా 6 నెలలు జైలు శిక్ష పడి వచ్చింది. సో సొంత పార్టీ వాళ్ళే నాకు ఏం న్యాయం చేయలేకపోయారు, రేపొద్దున వాళ్ళు అధికారంలోకి వచ్చినా నాకు ఎవరు హెల్ప్ చేయరని ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా కవిత తిరగబడుతుందేమో అని కూడా అంటున్నారు. ఇంకొక రకం కూడా వస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ గెలవడానికి కారణం నేను తెలంగాణలో బీఆర్ఎస్ పాతుకుపోవడానికి 90% కారణం నేను. ఎందుకంటే జాగృతి వల్ల కావచ్చు, లేకపోతే బతుకమ్మ బోనాల వంటి సాంస్కృతిక కార్యక్రమాల వల్ల కావచ్చు, ప్రజలకి బాగా దూసుకుపోవడం, బీఆర్ఎస్ గురించి మంచి ప్రచారాలు, నిరాహార దీక్షలు చాలా చేపట్టడం వల్లే నా వల్ల కూడా బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు నాకు వాల్యూ లేకుండా పోతుంది. సో నాతో పాటు జాగృతిలో ఉన్నవారు, అంతేకాకుండా నాతో పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, నా అనుకున్న వారికి మీరు ఖచ్చితంగా ముఖ్యమైన పదవులు ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే నేను మళ్ళీ బీఆర్ఎస్ లేక వస్తాను, నాకు వాల్యూ ఇస్తేనే వస్తాను. ఇక చెప్పాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వాలి, అలా అయితేనే నేను బీఆర్ఎస్కి వస్తాను, లేకపోతే నేను సపరేట్గా పార్టీ పెట్టేస్తాను అనైతే ఫేస్ టు ఫేస్ వాళ్ళ తండ్రితోనే మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆవిడ సపరేట్గా పార్టీ పెట్టినట్లయితే ఆవిడకి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆవిడని తిరస్కరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ ఎలాగో జైల్లో పంపించింది కాబట్టి ఒకవేళ మళ్ళీ బీజేపీలోకి కవితని తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ మీద కూడా ఒక నెగిటివ్ ప్రచారం వస్తుంది కాబట్టి బీజేపీ ఇంకా లేదు. ఇంకా మిగిలింది ఏంది? ఏకైకగా తను కేవలం జాగృతితోనే ముందుకెళ్ళాలి, లేదంటే ఇంకొక ఆలోచన ఏంటంటే కొత్తగా వచ్చిన పార్టీతో విలీనమై తాను మళ్ళోసారి ముందుకు రావాలి ప్రజల్లోకని తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కవిత ఇంకొక కొత్త పార్టీ పెడితే మరొక షర్మిల కావచ్చని కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి అందరం వెయిట్ చేసి చూడాలి, ఒక కొత్త పార్టీ పెట్టి ముందుకు దూసుకెళ్తుందా కవిత, లేకపోతే పార్టీ నిర్వహణ చేతగాక తర్వాత బీఆర్ఎస్ లోకి చేరిపోతుందా, అన్న చెంతన చేరుతుందా? ఇవన్నీ కూడా మనం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే కవిత మైండ్ లో ఏం రన్ అవుతుందా అని. ఎగ్జాక్ట్లీ. మరో షర్మిల అయితే మరో ఏపీలో జరిగినటువంటి అన్నకు తగ్గ చెల్లులాగా తను పోటీ చేస్తూ అన్నను ఓడించిన షర్మిల లాగా ఇక్కడ కేటీఆర్ని ఓడించే విధంగా కవిత పూనుకుంటుందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్లోకి చేరక ఖచ్చితంగా ప్రతిపక్షంలోకి చేరి అన్నకు ఓడించడానికి ఏమైనా పన్నాగాలు పంటుందా అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అందరికీ తెలిసినట్టుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం, అందులో అంటే కారణాలలో ఒక ముఖ్యమైన కారణం షర్మిల కూడా ఉంది. సేమ్ అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ బీఆర్ఎస్ కనుక పోటీ చేస్తే షర్మిల లాగా కవిత కూడా
సపరేట్ పార్టీ పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా ఓట్లని చీల్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కవిత మరోసారి కారణమయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని కూడా తెలుస్తుంది. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, సో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.